పెట్టమ్మా చూద్దాం ఎలా చేసుకుందో. నేను చంపేమని చెప్పాను కదరా, మీరు కొట్టి వదిలేశారు. చూడండి వాడెంత వరకు వచ్చాడు. మిమ్మల్ని నమ్ముకుంటే పనవట్లేదు. నేనే నా రూట్ మార్చేస్తా. వాడికి నేనేంటో చూపిస్తా. హలో, నేను దేవాని మాట్లాడుతున్నాను. చెప్పు. నిన్నొకసారి కలవాలి. ఎక్కడా? నీ అడ్డాకొస్తా. అవసరం లేదు, నేనే నీ ప్లేస్కి వస్తా. అన్నా వాడు వస్తున్నాడు. నువ్వు నాకు పని చేసి పెట్టాలి. కబ్జాలు దందాలు లాంటి ఏదో పనులు నేను చేయను. అలాంటి పనులేం కావు. నీకు బాగా వచ్చిన పనే. ఏంటది? ఒక ప్రేమ జంటని విడగొట్టాలి. ఎంత తీసుకుంటావు? ఓహో, నా గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని వచ్చావన్నమాట. సరే, ఆ జంటను బట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి డీల్ ఉంటుంది. ముందు నాకు వాళ్ళని చూపించు. వీళ్ళని విడగొట్టాలి. ఎంత తీసుకుంటావు? జంట బాగుందిగా, నీకు నచ్చలేదా? నచ్చలేదు. నాకున్న కోపానికి వీడిని చంపేయాలనిపిస్తుంది. చంపాలంటే కష్టం బాస్. వాడి గురించి నీకు తెలియదు అనుకుంటా. వాడేదైనా అనుకుని బరిలోకి దిగితే వాడితో మాట్లాడడానికే నీ గొంతు వణుకుద్ది. వాడిని చూస్తుంటేనే నీ గుండె వణుకుద్ది. వాడితో పెట్టుకోవాలని ట్రై చేస్తే ప్రాణం పోతే. అయినా ఇలా కాళ్ళ బేరానికి వచ్చి కరెక్ట్ పని చేసావు బాస్. ఇంత ధైర్యం ఏంట్రా నీకు? నా బాడీ లాంగ్వేజే అంత. నీలా బలుపునోళ్లతో ఇలాగే ఉండాలి. నా గురించి ఎందుకులే, డీల్ విషయానికి వద్దాం. వాళ్ళిద్దరు విడిపోగలరని నువ్వు అనుకుంటున్నావు. ట్రై చేద్దాం. నీ రేంజ్కి తగ్గట్టు ఓ 5 లక్షలు ఇవ్వు. 10 లక్షలు తీసుకో, కానీ విడిపోవాలి. నీకు టైం బాగుంటే వర్కౌట్ అవుద్ది. వాడిది ప్రేమని నేను అనుకున్నానే, వాడు అనుకోలేదు. ఎందుకంటే వాడికి ప్రేమ అంటే ఏంటో తెలీదు. తెలిస్తే ఎవడు ప్రేమించిన అమ్మాయితో విడిపోతానని డీల్ మాట్లాడుకోడు. నేను అబ్బి కోసం పెళ్ళొద్దనుకున్నానే, కానీ వాడు డబ్బు కోసం ప్రేమనే వద్దనుకుంటున్నాడు. వాడు మారాడు అనుకున్నానే, కానీ ఎప్పటికీ మారాడని అర్థమైంది. బాధపడకే. అయినా నేనెందుకు బాధపడాలి? తప్పు చేసిన వాడు బాధపడాలి. ఆ బాధ ఏంటో వాడికి తెలిసేలా చేస్తాను. ఈ పెళ్లి రిజిస్టర్ చేయి. ప్రియా, ఏంటి? మాట్లాడాల్సిన అవసరం లేదు. రేపే నా పెళ్ళవ్వాలి. ఏంట్రా గొడవ? ఏమైంది నీకు? నీ పెళ్లికి ఇంకా 3 రోజులు టైం ఉంది కదా. అంటే ఈ 3 రోజుల్లో నీది లవ్ అని తెలుస్తుంది అనుకుంటున్నావా?
ప్రేమని 10 లక్షలకి బేరం పెట్టిన నీలాంటోడికి ఎప్పటికీ తెలీదు. నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. ప్రియాని మర్చిపోవడం ఏంట్రా పిచ్చా? చెప్పరా అడుగుతున్నాం. ఆ డబ్బు నాది లవ్వో కాదో తెలుసుకోవడానికి తీసుకున్నాను. ఆ డబ్బుకి టెంప్టే నేను ప్రియాని మర్చిపోయాను అనుకో, నాది లవ్ కాదని తెలిసిపోద్ది. అదే టెంప్ట్ అవ్వలేదో నాది లవ్ అని తెలిపోద్ది. వీణ్ణెంత పిచ్చిగా నమ్ముతున్నారు మీరు. డబ్బులు తీసుకోవడం వీడికి కొత్త ఏం కాదు. మీరందరూ వీడిక్కడ పెళ్లిళ్ళు చేస్తున్నాడు అనుకుంటున్నారా? అసలు వీడు చేస్తున్న పనేంటో తెలుసా? వీడిక్కడికి వస్తున్న జంటల్ని డబ్బులు తీసుకుని విడగొడుతున్నాడు. అభి, మళ్ళీ చెప్తున్నా, రేపే నా పెళ్ళవ్వాలి. అది నువ్వే చెయ్యాలి. డబ్బెంత కావాలో తీసుకో. ఏరా, ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా? నా మీద ఒట్టేసి చెప్పు. నిజమే బాబాయ్. సిగ్గులేదంటారా మాట అంటానికి? వాళ్ళకెవరూ లేక మన నమ్ముకుని మన దగ్గరికి వస్తారా? అలాంటి వాళ్ళని అన్యాయం చేయటం ద్రోహం రా. నువ్వు నన్నే కాదురా, అందరినీ మోసం చేశావు. నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండటానికి స్థానం లేదు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఈ షాపులన్నీ మూసేయండి. మీరేంట్రా వేడుకు చూస్తున్నారా? మీ నాటకాలతో మళ్ళీ ఇక్కడ కనిపించారంటే ఒక్కొక్కడిని నరికేస్తాను. పండే పోండ్రా. నాకు ప్రేమ అంటే పడదా బాబాయ్? నన్ను ఇలా చేసింది చేయించింది ఎవరో తెలుసా? ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసే బాబాయ్. ప్రేమ ప్రేమ అని 25 సంవత్సరాల క్రితం మా అమ్మ కూడా ఇదే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అడుగుపెట్టింది. ఇక్కడ సంతకం చేయమ్మా. 3 నెలల్లో అతను చెడ్డోడని తెలిసింది. మా అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు. ప్రేమ కోసం అన్నీ వదులుకున్న ఒక అమ్మాయి పెళ్ళైన 3 నెలలకి చచ్చిపోదాం అనుకుంటుందా? అదృష్టం కొద్దీ ఆ రోజు మా అమ్మని నేను కాపాడుకోగలిగాను. మీరు నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయారు. యు ఆర్ ప్రెగ్నెంట్. తిరిగి వెనక్కి వెళ్ళలేక నేను బాగా చదువుకుని బాగుపడాలని మా అమ్మ ఇక్కడే పనిచేసిందిరా. నేను పుట్టింది, పెరిగింది, ఆడుకుంది ఇదే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. రేయ్, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందిరా. పోయిన సంవత్సరం మన ఆఫీస్లోనే పెళ్లి చేసుకుంది సార్. అయ్యయ్యో, ఆత్మహత్య చేసుకుందిరా. సచ్చినోడా, నువ్వు తాగుడు మానవేంటా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అసలు ఏందే నీ లొల్లి? బయటికి దిగు. నాశనం అయిపోతావురా. నువ్వు ఇలాంటి ఓడిపని పెళ్లికి ముందే తెలుసుంటే అసలు పెళ్లే చేసుకునేదాన్ని కాదు. నువ్వు ఇలాంటి ఓడిపని పెళ్లికి ముందే తెలుసుంటే అసలు పెళ్లే చేసుకునేదాన్ని కాదు. మరి పెళ్ళికి ముందు ఎందుకు తెలుసుకోలేదు? నేను ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు చూశాను. చాలా మంది విడిపోవడం చూశాను. లోపల నేను చూసినప్పుడల్లా బయట ఒకడు ఉంటే బాగుండు అనిపించింది. వాడు వాళ్ళని ఆపి వాళ్ళది ప్రేమ కాదో తెలిసేలా చేస్తే బాగుండు అనిపించింది. ఒక వాచ్మెన్ ఉంటే బాగుండు అనిపించింది. ఆ వాచ్మెన్ నేనయ్యాను బాబాయ్. ప్రేమను విడగొట్టడం దేవుడి వల్ల కూడా కాదంటారు. మరి నా వల్ల ఎందుకైంది? ఎందుకంటే వాళ్ళది ప్రేమే కాదు కాబట్టి. వాళ్ళు ఇప్పుడు కాకపోతే తర్వాతైనా విడిపోతారు. అప్పుడేంటి బాబాయ్? 2 జీవితాలు, 2 కుటుంబాలు నాశనం అవుతాయి. అసలు నేను విడగొట్టలేదు. పెళ్లికి ముందు వాళ్ళకే పరిచయం చేశాను. ప్రేమ కాదని తెలుసుకుని వాళ్లే విడిపోయారు. కొంతమంది ప్రేమికుల్ని విడగొట్టడానికి మనిషి కూడా అవసరం లేదు. ఒక్క మిస్డ్ కాల్ చాలు. మా అమ్మ బతుకున్నంత కాలం తన మొహంలో నవ్వు చూడలేదు. అసలు నేను డబ్బులు ఎందుకు తీసుకున్నానో తెలుసా బాబాయ్? మా అమ్మలా మోసపోయిన వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు జీవితాంతం కలిసి ఉండాలని కలలు కంటారు.
అలా కలిసి ఉండగలిగే వాళ్ళకే ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అసలు నా కోరికేంటో తెలుసా బాబాయ్? ప్రేమ ఓడిపోకూడదు, ప్రేమికులు ఎప్పుడూ విడిపోకూడదు.